బట్ ఇదే విషయం సరిగ్గా 10 ఏళ్ల పాటు ఇదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే తీన్మార్ మల్లన్న రోజుకొక విషయాన్ని తీసుకొచ్చి తెర మీద ప్రదర్శించేవాడు. ఏ సర్వే నెంబర్ని ఎటు మార్చారు, దేన్ని ఎటు మార్చారు, ఎవరికి ఎంత భూములు వెళ్ళినాయి అనే విషయాన్ని, ఆఖరికి ఎర్రవెల్లిలో జరిగిన అక్రమాలు, ఏకంగా వాళ్ళు అక్కడ ఒక చాలా మినీ రిజర్వాయర్ లాంటిది కట్టేసుకొని ఎవరి భూముల్ని ఆక్యుపై చేసి ఏ విధంగా కాళేశ్వరానికి వెళ్లాల్సిన నీళ్ళని ఏ విధంగా తమ ఎర్రవల్లికి మరల్చుకొని అక్కడ పెద్ద వ్యవసాయ క్షేత్రం అనేది ఏ విధంగా మార్చుకున్నారు అనే విషయాలని అనేకం మాట్లాడారు. మరి ఆనాడు ఎందుకు నోరు మెదపలేదు ఇదే కవిత గారు? ఇది తెలంగాణ సమాజం ప్రశ్నించదా? 10 ఏళ్ల పాటు ఎక్కడెక్కడ భూములు ఎలా మాయమైనాయి, అసలు మీ ఆస్తులు ఎంత, తెలంగాణ రాకముందు మీ ఆస్తులు ఎంత, తెలంగాణ వచ్చిన తర్వాత మీ ఆస్తులు ఎంత, ఎట్లా కోట్లకు పడగలెత్తింది ఒక కల్వకుంట్ల ఫ్యామిలీ అని పదే రోజు తీన్మార్ మల్లన్న చేసే పని ఇదే. తీన్మార్ మల్లన్నే కాదు, ఇప్పుడిప్పుడు మీకు శంఖం పట్టుకుని ఊదుతున్న సో కాల్డ్ కొంతమంది మినీ జర్నలిస్టులు ఉంటారు. వీళ్ళు కూడా ఆనాడు మిమ్మల్ని ప్రశ్నించడానికి ఆర్భాటాలు ఆహాకారాలు చేశారు.